అంకుల్ ఓ పన్నీర్ దోశ. పన్నీర్ దోశ లేదు బాబు, ఇక్కడ ఉండవు. పోనీ బటర్ దోశ, బటర్ దోశ, చీజ్ దోశేనా? చీజ్ దోశ అవన్నీ ఇక్కడ ఏమి ఉండవు బాబు. ఇక్కడ ఉండేది మసాలా దోశ, ఆనియన్ దోశ, ప్లెయిన్ దోశ. మీకు ఏ దోశ కావాలో చెప్పండి, వేస్తాను. అదేంటి నాకు అన్న ఉన్నాడేడా పన్నీర్ దోశ ఇచ్చాడు? నిన్న అసలు బండే పెట్టలేదు బాబు, పొరపాటుని ఏరో బండి దగ్గరికి వెళ్ళి ఉంటావు. ఇక్కడ ఉండేది ఆ 3 దోశలే. లేదు అంకుల్, ఇదే బండి నాకు గుర్తుంది, నేను తిన్నాను ఇక్కడ. ఏమి లేవు బాబు. పన్నీర్ అయితే కావాలి అంకుల్, లేకపోతే వద్దు నాకు. బాబు ఇక్కడ మసాలా దోశ చాలా బాగుంటుంది బాబు. ఈ నా కొడుకు పని అయ్యి ఉంటుంది. ఈ నా కొడుకుని చెప్తాను ఈ పని, ఇప్పుడే వెళ్తా. ఏమే ఏడాడు? తెలీదండి. నిన్న టిఫిన్ బండి ఏమన్నా తీసుకెళ్ళాడాడు? అంటే మీకు ఒంటో బాలేదని నేనే పంపించానండి. నీకు అసలు బుద్ధి ఉందా? నిన్న అయ్యో రకరకాల దోశలు వేసారంట, వాళ్ళంతా వచ్చి నన్ను అడుగుతున్నారు, నేను ఎక్కడి నుంచాను? ఆ రకరకాల దోశలు చాలా బాగున్నాయని అందరూ అన్నారంట. నిన్న చెప్పాడు వాడు. నీకు కొంచెమన్నా బుద్ధి ఉందా? చదువుకున్నావని బండిచ్చి పంపిస్తారా? మీరు రోజుకి సంపాదించేదంతా 800. నిన్నొక్కరోజు వాడు 1500 తీసుకొచ్చాడు. అలాగని ఆడితో కూడా బండి పెట్టింతావా ఏంటి? ఆడు ఇలా కావటానికి కారణం నువ్వు. అసలా ఆడి పని చెప్తే నాకు బంటే 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 ఏంటి నానా? నిన్న నాకు తెలియకుండా టిఫిన్ బండి పెట్టావా నువ్వు? టిఫిన్ బండా? అవును. నేనేం తీసుకెళ్ళలేదు. నాకు తెలిసిగానే ఆపరా. తీసుకెళ్ళిందే కాకుండా అక్కడ పిచ్చి పిచ్చి దోశలు వేసావంట. పిచ్చి పిచ్చి దోశలా? ఏం మాట్లాడుతున్నావు నానా? వచ్చిన వాళ్ళందరూ ఎలా ఎగబడుతున్నారో తెలుసా? అలాంటి కొత్త కొత్త దోశలు ఇస్తే కదా నాన్న ఎక్కువ మంది జనాలు వచ్చేది. ఇంకప్పుడు బయటోడికి మనకి తేడా ఏంటి? నాకు అంత జనాలేమో అవసరం లేదు, మేడలు కట్టాలని ఆశ లేదు. ఆ ఆశనుంటే ఎప్పుడో బాగుపడేవాళ్ళం. నీకు ఆలోచన లేదు కాబట్టి ఇప్పటికీ ఇలా ఉన్నాం. అయినా నానా నీకేదో నష్టం వచ్చింది అలా మాట్లాడుతున్నాను నానా. రోజు వచ్చిన దానికంటే ఎక్కువే లాభం వచ్చిందిగా. రోజు ఎంత వస్తుందో అంత చాలు, అంత లాభాలేమో వద్దు. ఎక్కువ లాభాలు అవసరం లేదా? నేను పుట్టక ముందు ఆ బండి పెట్టావు, ఇప్పటికీ మనకు ఆ బండి మాత్రమే ఉంది. మీ ఫ్రెండ్ తిరుమలరావు నీతో పాటు బండి పెట్టాడు, తర్వాత హోటల్ పెట్టాడు, ఇప్పుడు 4 బ్రాంచులకు ఓనర్ అయ్యాడు. వాళ్ళ కొడుకులు ఎలా బతుకుతున్నారో తెలుసా? నువ్వు చెప్పినట్టు ఇన్ని ఉంటే 20 సంవత్సరాల క్రితమే అప్పుల పాలు అయిపోయేవాడిని. అలా చేయలేదు కనుక ఇలాగన్నా ఉన్నావు.